పీఎంజే జ్యువెలరీ షాప్ లో కాల్పులు కలకలం రేపాయి. తుపాకులతో షాపులోకి చొరబడ్డ 5 దొంగలు సిబ్బందిపై కాల్పులు జరిపారు. భారీగా బంగారు ఆభరణాలు దోపిడీ చేశారు. దుండగుల కాల్పుల్లో 4 సిబ్బందికి గాయాలయ్యాయి. ముందే రెక్కీ చేసి పక్కా ప్లాన్ తో దోపిడీ చేసింది ముఠా. 2 బైకులపై వచ్చిన 5 దుండగులు ఉదయం 10:45 షాప్ తెరిచిన వెంటనే అటాక్ చేశారు. అడ్డుకోబోయిన సిబ్బందిపై కాల్పులు జరిపారు. అలారం మోగడంతో స్థానికులు భయంతో పరిగెత్తారు. జ్యువెలరీ షాప్ లో క్లోజ్ టీమ్ ఆధారాలు సేకరించింది. కొన్ని బుల్లెట్ షెల్స్, తుపాకీ మ్యాగజైన్ స్వాధీనం చేసుకుంది. కాల్పులు జరిగిన జ్యువెలరీ షాప్ ని కరీంనగర్ సిపి పరిశీలించారు. నిందితుల కోసం 4 పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి. పీఎంజే జ్యువెలరీ షాప్ దగ్గరికి కేంద్ర మంత్రి బండి సంజయ్ వెళ్లారు. కాల్పులు జరిగిన ప్రాంతాన్ని బండి సంజయ్ పరిశీలించారు. పోలీసులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కానీ పోతున్నాను. అప్పటి వరకే ఇన్సిడెంట్ అయింది. వచ్చేసరికి 108 పోలీసు వారు కూడా వచ్చారు. ఏమైంది అని తెలుసుకునే లోపు వాళ్ళను ఆటోలో వెళ్ళిపోయినట్టు. వాళ్ళకి ఇంజూరీస్ అయింది. 4 ఎంప్లాయీస్కి ఇంజూరీ అయిందని తెలుస్తుంది. అందులో ఒక బాబు ఉండి అమ్మ ఉండే. వాళ్ళిద్దరిని అడిగితే ఏమైందమ్మా అంటే ఇట్లా వేసింది సార్, ఫైర్ చేసి బొమ్మను ఫైర్ చేసి గల్లీలోకి వెళ్ళి వారిపోయారు. కోర్టు పక్క గల్లీకి వెళ్ళి వారిపోయారండి. ఇది నియర్లీ జడ్జిలు ఉండే ఏరియా అండి. జ్యోతినగర్ అంటే చాలా పీస్ఫుల్. మా జ్యోతినగర్ చాలా పీస్ఫుల్ ఏరియా. ఈ ఇన్సిడెంట్ జరగడం చాలా బాధాకరం. పోలీసు వారిని మన 108 వెహికల్స్ వచ్చినాయి. అప్పటికే వీళ్ళు ఇన్సిడెంట్ అయిన వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు. సుమారు 11 మధ్యలో 11:30 వరకు అయితే కంప్లీట్ పోలీసు వారు అందరు ఉన్నారు. ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు వాళ్ళు చెప్తున్నారు 3-4 ఇంజూరీ అయినా అంటారు. ఒకరికి ఇక్కడ ఛాతీలో తగిలిందంటారు, ఒకరికి ఇక్కడ తగిలిందని అంటారు, ఒకరికి షోల్డర్ అని అంటారు. లోపల అయితే బ్లడ్ బాగా బ్లీడ్ అయిందంటే అప్పటికి డిఎస్పీ గారిని 2 టౌన్ సిఐ గారికి వచ్చింది. లోపలికి వెళ్ళి వాళ్ళ ఆధీనంలో అంటే మీరు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారని చెప్పి భావిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు అనుకుంటున్నారు. అదే పక్కా ప్రొఫెషనల్స్ పోలీసులతో మాట్లాడితే ఏమనుకుంటున్నారు చూస్తున్నారు. వాళ్ళు వ్యక్తులు ఐడెంటిఫై చేస్తే తప్ప రావడము కొంచెం అదే బ్యాంక్ రాబరీ అంటే దొంగలు అనేక రకాల కొంతమంది గోల్డ్ ఎత్తుకుపోతారు, కొంతమంది క్యాష్ ఎత్తుకుపోతారు, కొంతమంది డోర్లను కోస్తారు, కొంతమంది డోర్లను మొగలగొడతారు. కాబట్టి రకరకాల దొంగలు ఉంటారు. కాబట్టి దానికి దీనికి ముడిపెట్టుకుంటారు. సరే అది దొరికినాక అన్ని విషయాలు పెట్టుకుంటారు. వాళ్ళు మామూలు వ్యక్తులను కూడా నేను భావిస్తానండి. ఎందుకంటే షాపు తీసిన వెంటనే కస్టమర్లు ఎవరు రాకముందే వీళ్ళు వచ్చి కూర్చోవడం ద్వారానే ప్లాన్ ప్రకారం చేసినట్టుగా మనం భావించాలి. జ్యువెలరీ వాళ్ళు కూడా సెక్యూరిటీ ఉండేది, కానీ ఇట్లా అయితే వాళ్ళు కూడా అనుకోలేదు. బట్ ఇప్పటికైనా కూడా ఈ సంఘటనను దృష్టి పెట్టుకొని అందరూ కూడా జాగ్రత్తగా ఉండి, మీ వ్యాపారాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండి అందరినీ పరిశీలిస్తూ గమనిస్తూ వ్యాపారం చేసుకుంటున్నారు. మీకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది, కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది, పోలీసు కూడా సహకరిస్తుంది. పూర్తి విచారణ జరుపుతూ కూడా మనం ఎంచుకుని విచారణ జరిపి దొంగలు దొరికినాక వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏ దొంగలు ఈ రాష్ట్ర దొంగలు వేరే సంబంధించిన వాళ్ళ వాళ్ళకి ఏమైనా సంబంధాలు లేవో మనం బయట ఇవ్వగలం. ఇంతకుముందు డ్యామ్లో జరిగింది, చాలా జరిగింది ఇంతకుముందు. ఈ మధ్య క్రైమ్ తగ్గింది.
accused along with pistols వచ్చారు ఇక్కడ కరీంనగర్ డిస్ట్రిక్ట్ టౌన్ జ్యువెలర్ షాప్ లో ఇది ఆర్మ్డ్ రాబరీ ఈవెంట్ జరిగింది. దీంట్లో ఫస్ట్ 1 ఆఫెండర్ వచ్చి ఎంక్వైరీ చేశారు జ్యువెలరీ గురించి. ఆ తర్వాత ఇన్ పేర్స్ ఆఫ్ 2 మిగతా 4 కూడా వచ్చారు. మనకి సీసీటీవీ చూస్తే 5 లో 4 పర్సన్స్ కి ఫేస్ కూడా అన్కవర్డ్ ఉంది కాబట్టి ఫేస్ కూడా కనపడింది. దీని ప్రకారం వచ్చిన తర్వాత వీళ్ళు ఇక్కడ ఉన్న గార్డ్ రాబరీ స్టార్ట్ చేశారు. మధ్యలో సేల్స్ మేనేజర్ అదర్ టీమ్ మెంబర్స్ దే ట్రై టు ఓవర్ పవర్ జరిగినప్పుడు వీళ్ళు పానిక్ అయి ఫైరింగ్ చేశారు. టోటల్ 5 పిస్టల్స్ 4 ఫైరింగ్ అయిన తర్వాత వీళ్ళు ఒక బ్యాగ్ లో సమ్ స్టోలన్ రాబ్ ఐటమ్స్ తీసుకొని పాడిపోయారు. దీంట్లో ఉన్న విక్టిమ్స్ 4 ఉన్నారు. 4కి గన్ షాట్ ఇంజరీ అయింది, కానీ నాన్ ఫెటల్ ఇంజరీ అందరూ అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నారు. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ వారికి ట్రీట్మెంట్ వారికి కూడా మేము స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నాం. ఇది కాకుండా జ్యువెలరీ షాప్ ఉన్న అదర్ అది అఫీషియల్స్ కూడా అది స్టాఫ్ కూడా మేము స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాము. సీసీటీవీ కెమెరాస్ ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. వెంటనే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత 11 ఆఫెన్స్ అయింది. 11:20 వరకు మా టీం ఇక్కడ వచ్చింది. ఇమీడియట్లీ ఫారెన్సిక్ వ్యాన్ కూడా ఇక్కడ పంపించాము. క్లూస్ టీమ్ వచ్చి అన్ని ఫింగర్ ప్రింట్స్ ఇక్కడ ఉన్న అదర్ ఎవిడెన్సెస్ మన కింద వచ్చిన బ్లాంక్ కార్డ్స్ అన్ని సీజ్ చేస్తాము. ఇంకా మల్టిపుల్ టీమ్స్ హావ్ బీన్ ఫార్మ్. దీంట్లో అక్యూజ్ కి పట్టుకోవడానికి, సీసీటీవీ చెక్ చేయడానికి, టెక్నికల్ డీటెయిల్స్ చూడడానికి, టవర్ డంప్ రిపోర్ట్, కాల్ రిపోర్ట్ చూడడానికి, తర్వాత ఇక్కడ ఉన్న లాడ్జెస్, హోటల్స్ కూడా చెక్ చేయడం జరుగుతుంది. రీసెంట్ జైల్లో రిలీజ్ అయిన పర్సన్ ఉంటే వాళ్ళు కూడా చెక్ చేయడం జరుగుతుంది. సో మల్టిపుల్ టీమ్స్ హావ్ బీన్ ఫార్మ్ టు ట్రేస్ ద అక్యూజ్. ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ ఎంతమంది విక్టిమ్స్ కి ఇంజరీ జరిగింది, బట్ ఫార్చునేట్లీ ఎవరికి ఫేటల్ ఇంజరీ జరగలేదు. ఐఎమ్ షూర్ దట్ దే విల్ రికవర్ సూన్ ఇన్ టైమ్. అండ్ Karimnagar police is devoted to public safety. We'll try our level best to apprehend the offender. ఇక కరీంనగర్ పిఎంజీ జ్యువెలరీ షాప్ లో జరిగిన కాల్పుల కలకలానికి సంబంధించి తాజా అప్డేట్స్ ని మా ప్రతినిధి అజీమ్ అందిస్తారు. అజీమ్, ఈ దుండగుల గురించి ఏమైనా సమాచారం అందిందా? పోలీసులు ఏం చెప్తున్నారు ఇప్పటివరకు? శాలిని, కరీంనగర్ జ్యోతినగర్ లో పిఎంజీ జ్యువెలర్ లో దొంగతనం జరిగిన ఘటన కలకలం జరిగింది. అయితే కాకపోతే ఇప్పుడు మనకు కాసేపటి క్రితం సిపి పోలీస్ కమిషనర్ గౌసాల మనకు ప్రెస్ మీట్ ద్వారా కొన్ని అందించారు. దొంగతనం కేసులో దర్యాప్తు వేగవంతం చేస్తున్నట్టు తెలిపారు. ఈ ఘటనపై దుండగులు షాప్ లోకి చొరబడి సుమారు 6 రౌండ్లు కాల్పులు జరిగినట్టు తెలిపారు. ఈ కాల్పుల్లో గాయపడిన సిబ్బంది ప్రాణాలకు ప్రమాదం అయితే ఏం లేదని స్పష్టం చేశారు. దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు సిపి తెలిపారు. ఈ ఘటన సమయంలో దుండగులు తెలుగు, హిందీ భాషలు 2 కలిపి మాట్లాడినట్లు బాధితులు చెప్పినట్లు వెల్లడించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం సుమారు 1.5 కిలోల బంగారం దోచుకెళ్ళినట్లయితే తెలిసింది. దీని సుమారు విలువ 3 కోట్ల వరకు ఉంటుందని అయితే షాపింగ్ మాల్ యాజమాన్యం అయితే తెలుపుతుంది. మొత్తం మీద కరీంనగర్ జ్యోతినగర్ లో జరిగిన ఈ ఘటన కూతపెట్టు కేంద్ర మంత్రి బండి సంజయ్ పార్టీ కార్యాలయం ఉంటుంటుంది. కూతపెట్టు దూరంలోనే బండి సంజయ్ కేంద్ర మంత్రి కార్యాలయం కూతపెట్టు దూరం. ఇంత పెద్ద కాల్పుల కాలం, ఇంత పెద్ద దొంగల బీభత్సం అయితే కరీంనగర్ పట్టణ వాసులు కాదు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క దొంగతనం అయితే మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒక ఆందోళనకరంగా ఉంది. శాలిని, మొత్తం మీద దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలుగా అయితే ఏర్పడి గాలింపు చర్యలు ముమ్మరం చేస్తున్నారు పోలీసులు. ఈ యొక్క 6 దొంగతనానికి పాల్పడిన వ్యక్తులు అయితే ఎలాంటి మాస్కులు ధరించకుండానే యథేచ్ఛగా దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు చెప్తారు. మనకు సీసీ ఫుటేజ్ ద్వారా చూస్తున్నాం. దొంగతనానికి వెళ్లిన దుండగులు ఎలాంటి మాస్కులు లేకుండానే లోపలికి చొరబడి కాల్పులు జరుపుతూ అందులో ఉన్న సిబ్బందిని పై దాడి చేసి వాళ్ళు తెచ్చుకున్న బ్యాగులలో ఆభరణాలను దోచుకు వెళ్తూ షాపింగ్ మాల్ పక్కనే గల్లీలో 2 బైకులను నిలిపి ఆ బైకుల మీద పారిపోతుండగా పక్కనే ఉన్న చిరు వ్యాపారులు గమనించి ఏదో జరిగిందని ఒకసారి భయాందోళనకు గురైన పరిస్థితి అయితే వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఫోరెన్సిక్ వాళ్ళు వచ్చి ప్రత్యేక బృందాలు అయితే రక్తపు మరకలను, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పాదముద్రలను, అక్కడ ఉన్నటువంటి ప్రత్యేక బృందాలు వాళ్ళని సేకరిస్తున్నారు. నిందితులను అయితే త్వరలోనే పట్టుకుంటామని అయితే పోలీసులు చెప్తున్నారు. ముఖ్యంగా పోలీసులు అయితే ఎక్కడికక్కడ అటు జగిత్యాల, ఇటు మానకొండూరు, ఇటు ధర్మపురి వైపు, ముఖ్యంగా వరంగల్ వైపు అయితే ప్రత్యేక బృందాలుగా ఏర్పడి తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. కరీంనగర్ పట్టణంలోని లాడ్జింగ్లలో కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఎవరైనా మకాం వేసి ఒక పక్క ప్లాన్ తోనే స్కెచ్ వేసి ఇలాంటి దొంగతనాలు చేశారని అయితే ఒక విధంగా అనుమానాలు
వ్యక్తం చేస్తే అయితే పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దొంగల కోసం అయితే అది ముమ్మర చర్యలు చేపట్టారు. ఇటీవలే గత కొద్ది రోజులుగా ఒక 10 సంవత్సరాల క్రితం చొప్పదండిలో బ్యాంకులో ఇలాంటి ఘటన జరిగింది. 10 సంవత్సరాల క్రితము తుపాకులతో వెళ్లి పోలీసులు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది దాడి చేసి బ్యాంక్ అధికారులపై దాడి చేసి పెద్ద మొత్తంలో నగదు దోచుకున్న తర్వాత మళ్ళీ ఇన్ని రోజులు సుమారు 10 సంవత్సరాల తర్వాత కరీంనగర్ నడిబొడ్డున జ్యోతి నగర్ లోని జ్యువెలరీ షాప్ లో దొంగలు తుపాకులతో వెళ్లి విచక్షణ రహితంగా కాల్పులు జరిపి అందులో ఉన్న సిబ్బందిని దాడి చేసి గాయపరిచి పెద్ద మొత్తంలో సుమారు 3 కోట్ల విలువ గల ఆభరణాలను ఎత్తుకోవడంతో ఇటు పోలీసులకైతే ఒక అంతు చిక్కడం లేదు. ఎందుకంటే ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి పార్టీకి సంబంధించిన కార్యాలయం కూతపెట్టు దూరంలోనే ఈ యొక్క ఘటన జరగడంతో ఇటు పోలీసులకు అటు ప్రజలకైతే తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ అజయ్.